నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నేడు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ శివరాజ్ పటేల్ నాయకులు చుక్కల నాగరాజు, వాజిద్, ఎం మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ, దొడ్ల వెంకట్ తదితరులు నాయకులు పాల్గొనడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. जोहार महात्मा ज्योतिराव फूले को जोहार 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 महात्मा ज्योतिराव फूले को जोहार जोहार साजिदान ज्योतिराव फूले అక్బర్ భాయ్ గారు అందరికీ శుభాకాంక్షలు. 1827 ఏప్రిల్ 11న పూలే గారు పూనాలో జన్మించడం జరిగింది. బీసీల ఐక్యత కోసం తను ఎంతో పోరాడడం జరిగింది. భారతదేశంలో అందరు చదువుకోవాలని చెప్పేసి ఆయన పోరాడడం జరిగింది. వాళ్ళ భార్య సావిత్రి గారు భారతదేశంలో మొదటి టీచర్ ఆమె. మరి అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో తన గిట్ట పోరాటం చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. మహాత్మా జ్యోతిబా పూలే పుట్టి జన్మదినం జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని సదాశివపేట పట్టణంలో ఆయన యొక్క జయంతి వేడుకను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటు కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ అన్నను మాట్లాడవలసిందే కోరుతాం. జయంతి వేడుకలు సదాశివపేట పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. జ్యోతిరావు పూలే గారు దేశంలో ఉన్న కుల వివక్షకి వ్యతిరేకంగా ఆనాడే పోరాడిలు. ఈరోజు అందరికీ సమానత్వం దొరకాలని, అందరూ ఈ దేశంలో బాగుండాలని, కులాలకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మొట్టమొదటి నాయకుడు జ్యోతిరావు పూలే గారు. మరి వారి ఆశయం భారతదేశంలో మనవాదం మరి అందరికీ విద్య, అతి ముఖ్యంగా
మహిళల్లో విద్య రావాలని మరి సావిత్రిబాయి పూలే ధర్మపత్ని అయినటువంటి ఆవిడకి విద్య నేర్పించి మరి సమాజంలో ఆమె ద్వారా అందరికీ విద్య నేర్పించి మొట్టమొదటి గురువైనరు. మరి వారి ఆశయాలని కొనసాగించి ఈ భారతదేశంలో మరి మనందరం సమానంగా సమానత్వాన్ని చాటుకోవాలని వారు చెప్పిన ఆశయాన్ని నెరవేరుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివరాజ్ పాటిల్ గారు, మరి ఈ కమిటీ అధ్యక్షులైన జావేద్ గారు, నాగరాజు గారు, మరి అక్బర్ హుసేన్ గారు, మరి అదే రకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి కౌన్సిలర్లు, బీసీ సంఘ నాయకులు రమేష్ గారు, మరి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. जोहार ज्योतिराव फुले